Hi, hello friends, welcome back to SSV Realtors. Good evening to all my subscribers and viewers. ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ని అయితే అప్లోడ్ చేశామండి. దీనికి ఆపోజిట్లోనే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ని కూడా మనం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. ఇంటి పొడవు వెడల్పు కనుక మనం చూసినట్లయితే 45/30 అయితే వస్తుందండి. సెంట్ల పరంగా చూస్తే 3.9 సెంట్లు వస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుందంతా పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా టైల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ స్టెప్స్కి సపోర్టింగ్గా ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ అయితే ఇవ్వడం కూడా జరిగిందండి. ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మినీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ ఈస్ట్ ఫేసింగ్ చూసాము, ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌస్ని అయితే మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకి 3.5 అడుగుల వరసంది అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ అవుట్ వాల్స్ మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి, చూడండి ఫ్రెండ్స్. అండ్ పార్కింగ్ ప్లేస్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అండ్ మిడిల్లో గ్రే కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటికి అయితే మొత్తం కలరింగ్ మొత్తం కూడా రాయల్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. అండ్ అలాగే ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాము ఫ్రెండ్స్. మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది హాల్ అన్నమాట. 11/15 మెజర్మెంట్స్లో మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా స్క్వేర్ షేప్లో మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారండి, ఎల్ఈడి లైట్స్ తోటి. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్స్ అండ్ కర్టన్స్ కూడా ఇచ్చారండి. అంటే మనకి ఇక్కడ కర్టన్స్ కానీ అండ్ షోకేసుల్లో ఫ్లవర్ వాజులు కానీ ఎంత డిజైన్గా చేసుకోవచ్చు అనేది బిల్డర్స్ అయితే మనకి ప్రొవిజన్స్ అయితే ఏర్పాటు చేశారండి. అండ్ అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కొలతలు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 13/11 మెజర్మెంట్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో అండ్ మనకి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయితే అవైలబుల్లో ఉందండి. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ కనుక చూస్తే చాలా హెవీగానే ఇవ్వడం జరిగిందండి. అండ్ ప్లేవుడ్ సన్ గ్లాస్ అయితే మంచి లుకింగ్ వెరీ నైస్ అండి. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. ఎందుకంటే మనకి బెడ్రూమ్ అయితే స్పేషియస్గా మూవ్ ఆన్ అవ్వడానికి, అంటే 6x6 మంచం మనం తెచ్చుకున్నా కూడా మనకి మంచి ప్లేస్ అనేది కాట్ చుట్టూతా ఉండడానికి మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కనుక మనం చూసినట్లయితే 7/4 మెజర్మెంట్స్లో వచ్చిందండి. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ మనం ఇక్కడ టాయిలెట్ కనుక చూసినట్లయితే సూట్ మోడల్ అయితే మనం చూడొచ్చండి. జనరల్గా ఇప్పుడు ఏవైతే అంటే పెడుతున్నారు, బట్ ఈ బిల్డర్స్ వచ్చేసరికి మంచి సూట్ మోడల్ అయితే ఇక్కడ యూజ్ చేశారండి. అండ్ మనకి బెడ్రూమ్స్ కూడా ఆపోజిట్ వచ్చినాయండి. రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు కనుక మనం చూసుకున్నట్లయితే 13/9 అయితే వచ్చిందండి. అండ్ పింక్ కలర్ లైటింగ్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ కూడా మనకు ఒక ఫ్యాన్ అయితే ఏర్పాటు చేశారండి. అండ్ ఇక్కడ కూడా మనకి కర్టన్ కూడా చూడొచ్చు. అండ్ కబోర్డ్స్ కూడా చాలా హెవీగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనం గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంటికి అనేది. ఇక్కడ మంచి స్వీట్ వాటర్ అయితే మనం చూడొచ్చండి. అండ్ ఇక్కడ కూడా సూట్ మోడల్ అయితే ఇక్కడ యూజ్ చేశారండి. అండ్ మనకి ఇక్కడ ప్లానింగ్ అయితే ఇస్తున్నానండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మరీ ముఖ్యంగా ఒక ఇంటిని నిర్మించాలంటే మనం ఫస్ట్ చూడాల్సింది వాస్తు అండి. 1కి 4 సార్లు ఈ బిల్డర్లు అయితే వాస్తుని చెక్ చేసి మనకి ఇళ్ళు కట్టించి అమ్ముతున్నారండి. 100% వాస్తు అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వాస్తు అయితే చూపించుకోవచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ పాయింట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే చాలా
నీట్గా సింపుల్గా ఇచ్చారండి. ఒక గ్రాండ్ లుక్లో అయితే ఉందండి. మనకి బాటంలో టీవీ యూనిట్కి బాటంలో అయితే కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టీవీ ఫిట్ చేసుకోవడానికి చిన్న మోడల్ చూసారా ఫ్రెండ్స్, ఒక గ్రానైట్ లుక్లో మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ వుడ్ వర్క్ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అంటే ఇన్బిల్ట్ లైటింగ్ అయితే మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు డైనింగ్ ఏరియా, కిచెన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్లో ఫాల్ సీలింగ్ అయితే గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ సన్ గ్లాస్కి కాంబినేషన్లో అయితే మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే ఇక్కడ కిచెన్ మెజర్మెంట్స్ కనుక చూస్తే 9/8 అండ్ డైనింగ్ మెజర్మెంట్స్ 11/9లో మనకి స్పేషియస్గా ఉండేలాగా ప్లాన్ చేశారండి. అండ్ మనకి కిచెన్ వాల్స్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఒక డస్ట్ అనేది కనిపించకుండా ఉండడానికి. లేడీస్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కిచెన్ అయితే సింపుల్గా డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా హెవీగానే ఇచ్చారండి. అండ్ మనకి మాడ్యులర్ కిచెన్ మోడల్లో మనకి హ్యాండ్లర్స్ లేకుండా సింపుల్గా ఓపెనబుల్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత ఫ్రీగా మూవ్ ఆన్ అవుతున్నాయో. సో ఫ్రెండ్స్, నాకైతే కిచెన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఒక హౌస్ వైఫ్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ మనకి హౌస్ ప్రైజెస్ వచ్చేసరికి 52 లక్షల వరకు చెప్తున్నారండి. 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి, నెగోషియబుల్ అయితే ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం రండి. వాష్ ఏరియా అనమాట. ఈశాన్యంలో మనకి బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇలాగ మనకి వరసందులో నుంచి అయితే బ్యాక్ సైడ్కి వచ్చి ఈవెన్ మనకి హౌస్ మేడ్ ఉన్న అంటే పని మనిషి వచ్చినా కూడా మనకి ఇంటి లోపలికి రావాల్సిన పని లేదండి. అండ్ మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.